హాయ్ అండి, దిస్ ఇస్ సుష్మా అండ్ వెల్కమ్ టు వేరే లెవెల్ గార్డెనింగ్. నేను రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా, కొత్తిమీరని ఈజీగా గ్రో చేసే టిప్ ఒకటి చెప్తాననేసి. నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే ధనియాలన్నీ తీసుకున్నాక దీన్ని మనం చపాతీ రోలర్ ఉంది కదా, చపాతీ రోలర్తోని కొంచెం ప్రెషర్ పెట్టి ధనియాల మీదకి వెళ్ళి మూవ్ చేయాలండి. చపాతీని రోల్ చేసినప్పుడు ఈచ్ సీడ్ అనేది 2 సీడ్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఇట్లా 2 సీడ్స్ కింద డివైడ్ అయిపోతుంది కదా. ఈ డివైడ్ అయిన సీడ్స్ అన్నిటినీ కూడా ఓవర్ నైట్ అంతా కూడా వాటర్లో సోక్ చేయండి. ఒక బౌల్లో ఇవన్నీ డివైడ్ అయిన సీడ్స్ అన్నీ ఒక బౌల్లో వేసేసి దాన్ని వాటర్లో సోక్ చేయండి. సోక్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా మనకి సాయిల్లో వేసేసి, కుదిరితే కోకోపీట్ వేయండి, లేదంటే సాయిల్ వేసేయండి. కోకోపీట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, కోకోపీట్ అంటే ఏం లేదు, కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది చిన్న చిన్న పీసెస్లో కట్ చేస్తారు అన్నట్టు. నేను మెయిన్గా కోకోపీట్ అని ఎందుకు అంటున్నానంటే, కోకోపీట్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న సీడ్స్ ఇవి చాలా సన్నగా వస్తాయి కదా, సో వాటికి చాలా ఈజీగా ఉంటుంది కోకోపీట్ నుంచి బయటికి రావడానికి. ఇలా చేశారనుకోండి, ఓన్లీ 3 డేస్లోనే మనకి నార్మల్ స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్గా ధనియాలు ఇలా వేసారనుకోండి, అది వాటర్లో సోక్ అయ్యి బ్రేక్ అయ్యి బయటికి రావడానికి అట్లీస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ ప్లస్ పడుతుంది అన్నట్టు. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. 3 to 4 డేస్లోనే స్ప్రౌటింగ్ చూస్తారు అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.